హాయ్. చాలామంది ఈ మధ్య ఆ తరానికి, ఈ తరానికి తేడా ఏంటి అంటారు సినిమాల్లో. ఆ పాత తరం డైరెక్టర్లకి, ఈ తరం డైరెక్టర్. చాలా ఉంది. చాలా రకరకాలుగా తేడాలున్నాయి. మంచా, చెడా అంటే నాకు తెలీదు. కేవీ రెడ్డి గారు, బిఎన్ రెడ్డి గారు ఆ టైంలో ఒక రకంగా ఉండేది. వాళ్ళు స్క్రిప్టు అవన్నీ పక్కాగా రాసుకుని ఎన్ని అడుగులు సినిమా వస్తుందో కూడా చెప్పగలిగేవారు. సినిమా స్క్రిప్టింగ్ స్టేజ్లోనే అడుగులు కూడా చెప్పగలిగేవారు. ఎన్ని అడుగులు ఉంటుంది సినిమా అని. అంత పర్ఫెక్ట్గా ఉండేది ఆ రోజుల్లో. తర్వాత ఆదిరి సుబ్బారావు గారు, ప్రత్యేకాత్మ గారు, వి మధుసూదనరావు గారు, ఆ బ్యాచ్ ఒకటి వచ్చింది. అదొక అదొక గ్రేట్ పీరియడ్. అది గొప్ప సినిమాలు తీశారు అప్పట్లో. ఆ తర్వాత ఇంకొక బ్యాచ్ వచ్చింది. దాసనారాయణరావు గారు, విశ్వనాథ్ గారు, రాఘవేంద్రరావు గారు, బాపు గారు, జంధ్యాల గారు, కేఎస్ఆర్ దాస్ గారు, కమలాకర్ కామేశ్వరరావు గారు, విఠలాచార్య గారు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఉండే. ఆ తర్వాత ఎస్వి కృష్ణారెడ్డి, ఈవి సత్యనారాయణ, బి గోపాలు, కోదండరామరెడ్డి, ఇట్లా కొన్ని బ్యాచ్లు వచ్చినాయి. సరే, ఈ మధ్యలో మేము నడమంత్రం బ్యాచ్ మాలాంటి వాళ్ళం చాలామంది ఉన్నాం అనుకోండి. చెప్పుకోండి. ఆ టైంలో నేను చెప్పినవన్నీ టాప్ పేర్లన్నీ చెప్పుకుంటూ వచ్చాను. సో ఇప్పుడు వచ్చేటప్పటికి రాజమౌళి గారు, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, పూరి జగన్నాథ్ గారు, అట్లా వచ్చారు. ఇక వాళ్ళ తర్వాత జనరేషన్ హరీష్ శంకర్ వాళ్ళు కూడా, ఇంకెవరో కొత్త వాళ్ళు చాలామంది వచ్చారు. పేర్లు ఇంకో నాకు గుర్తు రావట్లేదు. సో వీళ్ళందరికీ, వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంటి, వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంటంటే, ఒక కృష్ణారెడ్డి గారు వీళ్ళ బ్యాచ్, వి సత్యనారాయణ గారి బ్యాచ్ అది అయిపోయిన తర్వాత ఈవెన్ రాజమౌళి వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఈ 100 రోజుల సినిమాలు ఉండేవి మాకు. 100 రోజులు కానీ 1 ఇయర్ సినిమాలు కానీ ఉండేవి. ఇప్పుడు సినిమాలు 100 రోజులు ఆడలేవు కూడా. 2 వారాలు 3 వారాల నుంచి ఆడవు. అఫ్కోర్స్ ఏదో బాలకృష్ణ గారి సినిమాలు ఈ మధ్య ఏదో ఒక థియేటర్లో 1 ఇయర్ 2 సినిమాలు 3 సినిమాలు ఆడినాయి అని చెప్తున్నారు. సో అది వేరే స్కీమ్. అది ఆడుతున్నాయి, అది వేరు. సో ఇప్పుడు వీళ్ళు అయితే మేము చేసినప్పుడు సినిమాలు అంటే గతంలో ఇప్పుడు నేను చెప్పిన బిఎన్ రెడ్డి గారి దగ్గర నుంచి మొన్న వచ్చిన ఇంక్లూడింగ్ రాజమౌళి గారి దాకా కూడా, రాజమౌళి గారు అంటే రెండో రాజమౌళి కాదు, ఒక పార్ట్ ఆఫ్ రాజమౌళి గారు, 30 కోట్లు దాటే కాదు సినిమాలు. అంటే అది దగ్గర ₹1 కోటి చేసిన రోజుల నుంచి 30 కోట్లకు వస్తానికి ఒక 45-50 ఇయర్స్ పట్టింది సినిమా. ముందు 10 లక్షలు 5 లక్షలు చేసేది. ఒక స్టేజ్లో మాయాబజారు, లవ్ కుశల్ లాంటి సినిమాలు ₹1 కోటి దాకా టచ్ చేసినట్టున్నాయి. అప్పటి నుంచి 30 కోట్లు సినిమా రావడానికి, ఇంద్ర టైంకి వస్తానికి దగ్గర 50 ఇయర్స్ పైన పట్టింది. అక్కడి నుంచి మెల్లిమెల్లిగా 50, 60, 70 మగధీర వచ్చేటప్పటికి ముందు అరుంధతి 60 కోట్లు చేసింది. మగధీర వచ్చి ఇంకొంచెం ఎక్కువ చేసింది. అక్కడి నుంచి రాజమౌళి గారి బాహుబలి 400 కోట్లు ఏదో చేసింది. రెండో పార్ట్ వచ్చేటప్పటికి 1000 కోట్లు చేసింది. సో అసలు తెలుగు సినిమా 1000 కోట్లకు వెళ్ళిపోవటం అనేది అసలు కొత్తగా వచ్చేసింది. అసలు ఆలోచించాలి. భారతదేశ సినిమానే ఫస్ట్ టైం అయిపోయింది. అఫ్కోర్స్ అక్కడ దంగల్ కూడా చేసింది అనుకోండి, బట్ దంగల్ 500 కోట్లు 600 కోట్లే చేసింది. అయితే చైనాలో ఎక్కువ చేయటం వలన 2000 కోట్ల కింద రికార్డ్ అయ్యి ఉంది మన దేశంలో. హయ్యెస్ట్ సినిమా చేసింది ఇప్పుడు కూడా దంగలే అవుతుంది. 1780 కోట్లు లేదా 2000 కోట్ల సంథింగ్ ఉంటుంది. నెక్స్ట్ బాహుబలి 2 ఉంటుంది. ఆ తర్వాత కేజీఎఫ్ ఒక 1000 కోట్ల పైన చేసిన తర్వాత ఈ మధ్య వచ్చిన వరుస RRR 1200 కోట్లు ఇట్లా. సో ఆ గతంలో చేసిన వాళ్ళంతా 30 కోట్లే చేశారు. ఇప్పుడు చేసిన వాళ్ళంతా 100 కోట్లు, 1000 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు, అన్ని 100 కోట్లలో ఉన్న వాళ్ళంతా ఇప్పుడు డైరెక్టర్లు చేశారు. సో 20-30 కోట్లు చేసిన డైరెక్టర్లు గొప్పవాళ్ళ, లేకపోతే ₹1 కోటి చేసిన డైరెక్టర్లు గొప్పవాళ్ళ, ఈ వందల వేల కోట్లు చేస్తున్న వాళ్ళు గొప్పవాళ్ళ అంటే ఏం చెప్తామండి? డబ్బుతో లెక్కేసుకుంటే వీళ్ళే గొప్పవాళ్ళు. డబ్బుతో లెక్కేసుకోకపోతే వాళ్ళు గొప్ప సినిమాలు తీశారని వాళ్ళు గొప్పవాళ్ళు. ఏ సినిమా ఎందుకు ఆడిందంటే దానికి ఒక సంబంధం లేదు. ఇవాళ డబ్బుతో లెక్కేయాలా, ఫుట్ఫాల్స్తో లెక్కేయాలా? ఫుట్ఫాల్స్తో లెక్కేస్తూ మొదలెడితే
నాకు తెలిసిన వాటిల్లో ఒక లవకుశకి ఒక రఫ్‌గా ఇప్పుడు మా దగ్గర చేంబర్‌లో ఒక పోస్టర్ పెట్టి ఉంటుంది. దగ్గర దగ్గర 2,00,00,000 మంది ప్రేక్షకులు చూసిన సినిమా 'లవకుశ'. ఆ రోజున తెలుగు జనాభా ప్రపంచవ్యాప్తంగా కలిపితే 3,00,00,000 ఆంధ్రులు అనేవారు. ఇంకో 1,00,00,000 మంది బయట ఉండుంటారు. మిగతా అన్ని దేశాలు కలిపి. అన్ని రాష్ట్రాలు, అన్ని దేశాలు కలిపితే 4,00,00,000 ఉంటారు. కానీ ఇవాళ 15,00,00,000 మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. మొత్తం ప్రపంచంలో. అండ్ అప్పుడు ప్రపంచం అంతా ఆడేవి కాదు మన సినిమాలు. మన సినిమాలు ఓన్లీ మన భాషలో ఆడాయి. అప్పుడు ఆఫ్‌కోర్స్ హిందీలో డబ్బింగ్ చేసేవాళ్ళు, తమిళ్‌లో డబ్బింగ్ చేసేవారు. కొన్ని ఆడాయి. కర్ణాటకలో కూడా ఆడాయి మన సినిమాలు. బట్ ఫారిన్ వెళ్ళటం అనేది లేదు. ఇప్పుడు మనకి ఫారిన్ సినిమాలు వచ్చినాయి. మొత్తం భారతదేశంలో వచ్చినాయి. హిందీ డబ్బింగు విపరీతంగా పెరిగిపోయింది. 'బాహుబలి' టైం నుంచి 'పుష్ప' ఈ మధ్యకాలంలో హిందీ డబ్బింగ్ కూడా దగ్గర దగ్గర తెలుగు సినిమా అంతా వచ్చే పరిస్థితి వచ్చింది. సో ఇవన్నీ క్రైటీరియా తీసుకోవాలా? ప్లస్ లేదంటే 1 ఇయర్ ఆడిన సినిమా 'ప్రేమాభిషేకం' 1 ఇయర్ ఆడింది. లేదా 'అడవి రాముడు' 1 ఇయర్ ఆడింది. ఆటిని లెక్క తీసుకుని అవి గొప్ప సినిమాలు అందామా? లేదు 3 వారాలు ఆడినా మాకు 1000 కోట్లు చేసిన సినిమాలు 'కేజీఎఫ్‌లు', 'త్రిబుల్ ఆర్'లు లెక్క గొప్ప సినిమాలు అందామా? ఏదేమందామంటే ఏమి మనకు తెలీదు. ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. లేదంటే 'లవకుశ'ల ఆ రోజులో 3, 4 కోట్ల ప్రజలుంటే 2,00,00,000 మంది చూసిన 'లవకుశ' గొప్ప సినిమా అందామా? ఇవాళ 10,000 కోట్లు చేసిన సినిమా 3,00,00,000 మంది, 4,00,00,000 మంది చూశారు కాబట్టి ఇది గొప్ప సినిమా అందామా? అంటే 15,00,00,000 లెక్కేసుకుంటే 4,00,00,000 మంది చూడటం అనేది పెద్ద ఇష్యూ కాదు అనుకోవాలిగా. ఆ రకంగా చూసి ఇది గొప్ప సినిమానా, అది గొప్ప సినిమానని ఎట్ట చెప్తాం? ఇట్లా విశ్లేషించుకుంటూ పోతే రకరకాలుగా ఉంటుంది. ఏది రైటు, ఏది తప్పు అనేది మనకు తెలీదు. అయితే ఇవాళ డబ్బే లెక్క చెప్తుంది కాబట్టి అంటే డబ్బే కూడా కాదు. మనకేంటంటే పద్ధతి మారిపోయింది. మన సమాజంలో లైఫ్ స్టైల్ మారిపోయింది. జీవన విధానం పూర్తిగా మారిపోయింది మనుషులకి. ఒకానొకప్పుడు మొదట్లో సినిమాలు మొదలెట్టినప్పుడు స్వతంత్రం లేదు. చాలా పావర్టీ ఉండేది దేశంలో. ఆ తర్వాత స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం వచ్చినాక స్వతంత్ర గాలులు పీల్చినాక మనలో ఉండే దృక్కోణం మారింది ప్రజలది. అప్పుడు ఒక రకంగా బిహేవ్ చేశారు. ఈ లోపల లిబరలైజేషన్ వచ్చింది. సమాజంలో వచ్చిన మార్పు. ఆ మార్పుతో పాటు మనుషుల్లో కూడా మార్పు వచ్చింది. ఆ మార్పుతో పాటు లైఫ్‌ని చూసే విధానం మారిపోయింది. సో మనకి అప్పట్లో సినిమాలన్నీ మీకు కొంచెం సమాజం, సమసమాజం, దేశం, మనుషులు, ప్రేమలు, ఇయన్నీ అనుబంధాలు, బంధాలు, అనుబంధాలు అనే పేర్లు కూడా పెట్టి సినిమాలు తీసేవాళ్ళు. ఇప్పుడు బంధాలు, అనుబంధాలు అంటే కొడతారు మనల్ని. అయన్నీ పట్టించుకోరు. సో మాంగళ్య బలం, కలిసి ఉంటే కలసుఖం ఇటువంటి సినిమాలన్నీ పెట్టేవారు. ఇప్పుడు ఆ సినిమాల పేర్లు పెడితే కూడా తంతారు మనల్ని. సో ఇవన్నీ చేయలేము మనం. సిస్టమ్స్ మారిపోయినాయి. ఆలోచన విధానం మారిపోయింది. లైఫ్ స్టైల్ మారిపోయింది. ఈ పరిస్థితుల్లో ఇప్పుడుండే సినిమాలు వేరు. తీరుతెన్నులే వేరైపోయినాయి. సో ఈ తీరుతెన్నులకు సరిపడే సినిమాలు వీళ్ళు తీస్తున్నారు. ఆ తీరుతెన్నులకు సరిపోయిన సినిమాలు వాళ్ళు తీశారు. సో ఇద్దరు గొప్పవాళ్ళే. అందరూ గొప్పవాళ్ళే. సినిమా ఫైనల్‌గా రెవెన్యూ ప్రొడ్యూసర్‌కి డబ్బులు తెచ్చిన సినిమా గొప్ప సినిమా కాబట్టి, ఆ రోజు ప్రొడ్యూసర్‌లకు డబ్బులు తెచ్చిన గొప్ప డైరెక్టర్లు, ఈ రోజున ప్రొడ్యూసర్‌లకు డబ్బులు తెస్తున్న గొప్ప డైరెక్టర్లు అందరూ గొప్పవాళ్ళే. సమాజం మారిన మార్పుతో పాటు సినిమాలు మారినాయే తప్ప, ఈ డైరెక్టర్లు ఇప్పుడు మార్చారు, ఆ డైరెక్టర్లు అలా తీశారు అనేది కాదు. ఆ రోజులకి అది గొప్ప సినిమాలు, ఈ రోజులకి ఈ గొప్ప సినిమాలు. అందరూ గొప్పవాళ్ళే. ఎందరో మహానుభావులు. అందరికీ వందనాలు.